పూరా లోకల్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత 3 సార్ల నుంచి కూడా అధికారంలో ఉన్న మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి అకాల మరణం కారణంగా ఇప్పుడైతే కనుక ఈ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ తరుణంలో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ పరిస్థితులు ఏమున్నాయి అని చెప్పేసి అన్ని కూడా తెలుసుకుందాం ఈరోజు ఈ యొక్క గ్రౌండ్ రిపోర్ట్లో. అయితే ఇంతకీ మనం చూసుకుంటే కనుక ఈ ప్లేస్ నుంచి ప్రధానంగా 3 పార్టీలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు స్థానిక పార్టీ అయిన బీఆర్ఎస్, అలాగే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, అలాగే బీజేపీ అయితే కనుక ఎక్కువగా రన్నింగ్లో ఉన్నట్టు కనిపిస్తుంది ఈ ప్లేస్లో అయితే కనుక. సో మనం చూసుకుంటే కనుక బీఆర్ఎస్ నుంచి అయితే కనుక మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఎవరో ఒకరు నిలబెడదామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అలాగే ఇటు మనం కాంగ్రెస్ వైపు నుంచి మనం చూసుకుంటే కనుక మహమ్మద్ అజరుద్దీన్ కానీ, అలాగే ఇక్కడ మనం కనిపిస్తే నవీన్ యాదవ్, అలాగే విజయరెడ్డి, అలాగే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ అంటే విజయలక్ష్మి కూడా, మేయర్ విజయలక్ష్మి ఉన్నారో ఆమెను కూడా నిల్చోబెట్టే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక బీజేపీ వైపు నుంచి మనం చూసుకుంటే కనుక లంకల దీపక్ రెడ్డిని ఉంచే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇంతకీ ఈ ప్లేస్ నుంచి ఎవరికి ఎక్కువగా మద్దతు వస్తుంది, ఎవరు ఎలా పని చేయబోతున్నారు, ఇక్కడ అసలు ప్రజలు వాయిస్ ఎలా ఉండబోతుంది అనే విషయాలన్నీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు అయితే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మళ్ళీ టీఆర్ఎస్ వచ్చేటట్టు ఉంది. అంటే సానుభూతి చూపించి సానుభూతి అని కాదు, కరెంటు, వాటరు, స్కూల్ అది అప్పుడు ఆయన వేసింది కొద్దిగా చూస్తారు. హాస్పిటల్ ఏంటంటే ఇప్పుడు దాని గురించి పబ్లిక్ కొద్దిగా ఉంటుంది. మరి ఇక్కడ మీకు ప్రధానంగా కృష్ణానగర్లో ఇక్కడ ఈ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి? అంటే డ్రైనేజీ ప్రాబ్లం, రోడ్లు, అంతే. అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలు అంతే. ఇప్పుడు వరకు వచ్చిన పార్టీలు ఏవి కూడా తీర్చలేదా? ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు చేస్తూ ఉంటారు కదా పని, కనబడట్టు చేసిరు. అదే కాకపోతే ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం ఏంటంటే అప్పుడు వాటర్ గురించి, కరెంటు గురించి, హాస్పిటల్ గురించి అప్పుడు అన్నీ ప్రజలకు పనిచేటట్టు అప్పుడు ఇప్పుడు కొన్ని మైనస్ అవుతున్నాయి కదా, అందుకనే ప్లస్ పాయింట్ వాళ్ళదే ఉంటుంది. మళ్ళీ ఏ విధంగా ఉండబోతుంది అంటారు రేపు వచ్చే ఎలక్షన్స్ లో? అంటే ఎంత శాతం గెలిచే అవకాశం ఉంది? దీంతో ఎవరికి వచ్చేది ఏం లేదు కదా. ఈ ఎలక్షన్తో ఎవరికి వచ్చే ఉందా? కాంగ్రెస్ పోతుందా? ఎలక్షన్ అయిపోతే పోదు. ఇటు టీఆర్ఎస్ ఉండదా? ఉండదు. అట్లా దీంతో వచ్చేది ఏం లేదు. కానీ వాళ్ళు ఎక్కువ పైసలు ఖర్చు పెడతారు, వీళ్ళు పెడతారు, వాళ్ళు అంతే. ఎవరు పెడతారు? ఇద్దరు పెడతారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీయే వస్తే ఇక్కడ పనులన్నీ జరుగుతాయి, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా అవన్నీ ఆయన కొన్ని డిసిషన్ కాదు కదా, రేవంత్ రెడ్డి కొన్ని డిసిషన్ కాదు కదా, చట్టుకొని చేస్తానికి ఆయన డిసిషన్ కాదు కదా. అందరు కూర్చొని చేయాలి, పైకి వెళ్ళి ఆర్డర్ రావాలి. ఎట్లా ఈ ప్రాంతం నుంచి ఏ క్యాండిడేట్ నిలబడుతున్నారు, మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇంకా డిక్లేర్ ఏం కాలేదు కదా, ఇంకా బీఆర్ఎస్ డిక్లేర్ కాలేదు కాబట్టి ఒక బీజేపీ నుంచే అయినట్టుంది. బీజేపీ సెకండ్ ఫేతుల్లో ఉంటుంది. బీజేపీ సెకండ్ ఫేతుల్లో ఉంటుంది. బీజేపీ టీఆర్ఎస్ స్థగపడి ఉంటట్టుంది. మరి తరకింద కూడా చెప్పలేము కదా, టైంకు వస్తే బీజేపీ కూడా వస్తుండొచ్చు అట్లా. సో ఇప్పుడు మీరు ఉంటున్న ప్రాంతం కృష్ణానగర్లో ప్రధానంగా ఎలాంటి సమస్యలు అంటే వర్షం వచ్చినప్పుడు అయితే కంపల్సరీ వాటర్ అయితే ఇక్కడ వెహికల్స్ చిక్కుకుంటాయి అన్నమాట. ఎప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది. ప్రతి ఇయర్ నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి 13 years నుంచి అట్లే ఉందన్నమాట. ఈ ఏరియాలో వర్షం పడినప్పటి నుంచి అట్లే ఉంది. ఇక వీళ్ళు వినాయకుడిని పెట్టుకున్నారు, మంచిగా ఉంది. పిల్లలు బాగానే చేస్తారు పూజలు అవి ఇవి. వర్షం వచ్చినందుకు కొంచెం ఆటంకం ఏం కాలేదు. చాలా వర్షం పడితే మాత్రం అది ప్రాబ్లం అవుతుంది. ప్రతి ఇయర్ ఆ ప్రాబ్లం. కొంచెం రోడ్స్ వేస్తే బాగుంటుంది. సో అంటే ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. ఏం చేశారు అంటే ఇక వాళ్ళకి తెలిసిన కాడికి మాకు ఓటు వేయి అంటే మేము వేస్తాం. ఇంకా చెప్పే కాడికి చేస్తారో చేయరో మనకు తెలియదు. అది తెలిసినంత వరకు అయితే మా ఊర్లో వేస్తాను నేను ఓటు. రేవంత్ రెడ్డి తెలుసు కదా, మా ఊరైనా మా ఊరైనా మా హస్బెండ్, మా మామయ్య మా ఊరే అనమాట. అక్కడ ఆయన రేవంత్ రెడ్డి అంటే. మరి ఇక్కడ ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? అంతే, ఎవరు గెలిస్తే బాగుంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు అధికారంలో, వాళ్ళు గెలిస్తే. మా ఫాదర్ అయితే రాజకీయంగా అయితే కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా. నేను కూడా సమస్యలు తీరుస్తారు అనే ఉందా?
నమ్మకం? నమ్మకం అంటే ఇక చేస్తుండ్రో చేయరో మనకు తెలియదు, మనం చెప్తాం వాళ్ళకి అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పరిపాలన అయితే ఇక్కడ నడిచింది జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు. సో ఎలా జరిగింది ఈ యొక్క పరిపాలన అనేది? ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్స్ కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఎలా తీర్చారంటారు? ఆయన బాగానే చేశారు. ఏమున్నాయి ఇప్పుడు మెయిన్ గా మీ కళ్ళ ముందు ప్రధాన సమస్యలు కృష్ణానగర్ ఏరియాలో? ఏం సమస్యలు లేవు, టైంకు వాటర్ రావాలి, నైట్లో వస్తుంది అంతే. మరి కొంతమంది ప్రజలు వర్షాలు వచ్చినప్పుడు ఇది మొత్తం కూడా డ్రైనేజీ వ్యవస్థ అది నిండిపోతుంది, ఇది అంతా వాటర్ పోతుంది ఎక్కువ. ఎక్కడికి వెళ్ళో వెంకటగిరి నుంచి వస్తాయి కాబట్టి ఎక్కువ వాటర్ వస్తుంది. సో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మాగంటి గారు చనిపోయారు కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏ క్యాండిడేట్ ని నిలబెడితే బాగుంటుంది? ఏమి ఇద్దరు 2 పార్టీలు ఉన్నాయిగా, బీజేపీ కాంగ్రెస్. ఇంకా ఫస్ట్ సెంటిమెంట్ ప్రకారం అయితే ఆయనకే వేస్తారు, బీఆర్ఎస్కి. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను బీఆర్ఎస్కి వేస్తాను. మీరు బీఆర్ఎస్. సో వాళ్ళ ఇంట్లో ఏ క్యాండిడేట్ నిల్చోబెట్టినా కానీ మీరు బీఆర్ఎస్ కి వేస్తా అంటారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వస్తే అన్ని పనులు జరుగుతాయి. ఏం జరగవు, ఏం జరగవు. కాంగ్రెస్లో పౌసు పెడతారు కానీ కూరగాయలు ఉండవు. పల్లెటూళ్ళలో అంతా రివర్స్ అయిపోయారు కదా జనాలంతా. పంచాయతీ ఎలక్షన్లు మొత్తం టీఆర్ఎస్ కొట్టుకొస్తుంది. సో ఈసారి కూడా టీఆర్ఎస్ వచ్చే అవకాశమే కనిపిస్తుంది. సో ఇంకా మరి మిగతా పార్టీలు చూసుకుంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉన్నది, కానీ ఆయనకు సెంటిమెంట్ మాగంటి గోపీనాథ్ మంచోడు కాబట్టి సెంటిమెంట్గా ఆయనకే ఇస్తారు. సెంటిమెంట్ ప్రకారమే ఇక్కడ గెలిచే అవకాశాలు కనిపిస్తాయి అంతే. సో ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే కనుక యూసఫ్గూడ డివిజన్ కిందకి వస్తున్న కృష్ణానగర్లో అయితే ఉన్నాము. అసలు ఇక్కడ వీళ్ళకి సమస్యలు ఏమున్నాయి, దీన్ని తీర్చిన నాదుడు ఎవరు, ఎవరికి వీళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓటేయాలనుకుంటున్నారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సో హాయ్. సో ఇప్పుడు మీరున్న ప్లేస్లో మెయిన్గా కృష్ణానగర్లో ప్రధాన సమస్యలు ఏంటి? వాటర్ ప్రాబ్లం, వాన పడితే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకోటి కరెంటులు పోతూ ఉంటాయి, అంతే. ఇంకేముండదు, మ్యాక్స్ అంతా బాగానే ఉంది కానీ ఒకటే ప్రాబ్లము. ఇప్పటి వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు వస్తున్నాయి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇప్పుడు మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు రేపు వచ్చే ఎలక్షన్స్లో? నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ ఏ పార్టీ నుంచి? నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఎందుకు వేయాలనుకుంటున్నారు? అంటే మేము ఆయన టీం నవీన్ యాదవ్, మేము ఆయన అభిమానులము. ఇప్పుడు పోయినా మమ్మల్ని మంచి కేర్ చేస్తాడు, అంటే చూడడానికి కూడా మంచి బాగుంటాడు. ఎందుకంటే మన యూత్ గురించి కూడా ఆలోచిస్తాడు ఆయన, లీడర్ ఆఫ్ యూత్ అని అంటారు ఆయనని. అందుకని ఆయనకు ఓటేద్దాం అనుకుంటాం. అంటే వాళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా వీళ్ళు వాళ్ళని కాదు కానీ ఎవరు పోయినా సరే మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడము, చిన్నోళ్ళు అయితే తమ్ముడు, పెద్దోళ్ళు అయితే అన్న అనడము, అందరినీ వరుసలు పెట్టి పిలుస్తాడు. మంచిగా ఆయనకు ఓటేస్తే మంచిది, ఇక్కడ గెలిపిస్తే ఇంకా మంచిది అని ఆయనకే ఓటేస్తాము. సో మరి ఇప్పటి వరకు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు, 3 సార్ల నుంచి కూడా ఆయన ఉన్నారు. సో ఆయన ఎలా స్పందించేవాళ్ళు, ఇక్కడ సమస్యలు అవి ఆయన ఎలా తీర్చేవారు? ఆయన తర్వాతనే ఈయన ఎందుకు అనుకున్నాం అంటే ఆయన లేడు కాబట్టి, ఆయన లెక్క చూసుకునే మనిషి ఈయన కాబట్టి నేను ఓటేద్దాం అనుకుంటున్నాము. అంటే వాళ్ళ ఇంట్లో నుంచి కూడా ఇప్పుడు పోటీ చేయించే అవకాశం ఉంది, వాళ్ళ భార్యని కావచ్చు. సో ఆమె కూడా అలా చేయొచ్చు, మంచి పనులని అనుకోవచ్చు కదా. కానీ నవీన్ అన్నకు కూడా ఇవ్వాలి కదా, ఆయన ఎప్పటి నుంచో పోటీ పడుతున్నాడు, ఆయనకు కూడా ఇవ్వాలి. ఆయన తర్వాత వీళ్ళకి ఇవ్వచ్చు, ఎవరి పని అలా చూసుకోవాలి కదా అంతే. అందుకని నవీన్ అన్నకి వేయాలి ఓటు అని అంతే, ఇంకేం లేదు నవీన్ అన్న దగ్గరికి వెళ్ళి మాకు.